హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్టోల్డ్ ఫ్యాక్ట్ విత్ జై. ఈరోజు ఈ వీడియోలో ఎస్బీఐ వేసే సర్వీస్ ఛార్జెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అక్టోబర్ 2024 వరకు ఎస్బీఐ 50 crores కస్టమర్ని కలిగి ఉంది మరియు ఇండియన్స్ మోస్ట్ ట్రస్టెడ్ బ్యాంక్గా ఇప్పటికీ నిలిచి ఉంది. మరియు ఫస్ట్ డెబిట్ కార్డ్ ఛార్జెస్ గురించి డిస్కస్ చేద్దాం. డెబిట్ కార్డులో మనకిచ్చిన ఫ్రీ ట్రాన్సాక్షన్ కన్నా ఎక్కువగా ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేస్తే సర్వీస్ ఛార్జెస్ వేస్తుంది. మరి ఏ ఇతర బ్యాంకులో ఏటీఎంలో విత్డ్రా చేసినా కూడా మనకు సర్వీస్ ఛార్జెస్ అనేది వేస్తుంది. ఒక నాన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్కి 25 రూపీస్ వరకు ఛార్జెస్ వేస్తుంది. మరియు కొత్త ఏటీఎం కోసం 150 నుండి 350 రూపీస్ వరకు ఛార్జెస్, మరియు కార్డు రీప్లేస్మెంట్కి 300 ప్లస్ జిఎస్టీ ఛార్జ్ చేస్తుంది. మరియు అదర్ బ్యాంక్లో ట్రాన్సాక్షన్ డిక్లైన్ అయితే 20 రూపాయలు మరియు జిఎస్టీ ఛార్జ్ చేస్తారు. సెకండ్ వన్, సేవింగ్ అకౌంట్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే 20 రూపాయలు మరియు జిఎస్టీ ఛార్జ్ చేస్తారు. మెట్రో ఏరియాలో 3000, అర్బన్ ఏరియాలో 2000, రూరల్ ఏరియాలో 1000 రూపాయలు మెయింటైన్ చేయకపోతే ఈ ఛార్జెస్ మనకు వేస్తారు. బ్యాంక్ స్టేట్మెంట్ కోసం మనం తరచూ బ్యాంకు వెళ్తుంటాం. ఆ బ్యాంక్ స్టేట్మెంట్ కోసం ఎంత వేస్తారో తెలుసా? ప్రతి 40 ఎంట్రీకి 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఛార్జ్ చేస్తారు. మనం బ్యాంకు వెళ్ళడం కంటే మన మొబైల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవడం మంచిది. మనం చెక్ బుక్స్ కూడా అప్లై చేస్తూ ఉంటాం. ఆ చెక్ బుక్స్ అప్లై చేసినప్పటికీ కూడా మనకు ఛార్జెస్ వేస్తారు. 10 చెక్కుల కోసం 40 రూపాయలు మరియు జిఎస్టీ ఛార్జ్ చేస్తారు. 25 చెక్కులకు 75 రూపాయలు ప్లస్ జిఎస్టీ ఛార్జ్ చేస్తారు. మరియు చెక్ బౌన్స్ ఛార్జెస్ కూడా 500 దాకా ఉంటుంది మనకు. మరియు క్రెడిట్ కార్డ్ మీ అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది. క్రెడిట్ కార్డులో ఎంత ఛార్జెస్ వేస్తారనేది. క్రెడిట్ కార్డులో మనకి ఇచ్చిన క్రెడిట్ కన్నా ఎక్కువ అమౌంట్ మనం యూజ్ చేసుకున్నప్పుడు 2.5% లేదా 600 వరకు ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు. నాకు తెలిసి క్రెడిట్ కార్డ్ వాడకపోవడమే మంచిది అనిపిస్తుంది. మరి మీరేమంటారు? నెక్స్ట్, క్యాష్ డిపాజిట్ ఛార్జెస్. ఏమిటి, క్యాష్ డిపాజిట్ కూడా ఛార్జెస్ ఉందనుకుంటున్నారా? అవును, ఉంది. మనం ఎవరికైనా మన అకౌంట్ నుండి కానీ వేరే అకౌంట్కి, లేకుంటే మన అకౌంట్ నుంచి మన అకౌంట్కి మనం క్యాష్ డిపాజిట్ చేసుకున్నప్పుడు 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఛార్జ్ చేస్తుంది. అది మనం హోమ్ బ్యాంక్ బ్రాంచ్ తప్ప వేరే ఏ బ్రాంచ్లో మనం క్యాష్ డిపాజిట్ చేసినా ఈ ఛార్జెస్ వేస్తారు. నెక్స్ట్, ఫారిన్ ఎక్స్చేంజ్ మరియు ఫారిన్ ట్రాన్సాక్షన్ కరెన్సీలు ట్రాన్సాక్ట్ చేసినప్పుడు 100 రూపీస్ ప్లస్ ఉపయోగించే దానిపైన 3.5% ఛార్జెస్ వేస్తూ ఉంటారు. ఇలాంటి మరెన్నో వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.